వెల్కమ్ టు ప్రజానేత్ర న్యూస్కు స్వాగతం. మీకు రాత్రి అందించిన అప్డేట్ ప్రకారం ఈ నెల 27, 28, 29లో మోందా తుఫాన్ యొక్క ప్రభావం వెస్ట్ గోదావరి మీద బాగా ఉంది. ప్రస్తుతం మనం నర్సాపురంలో ఉన్నాం. ఇక ఎన్టీఆర్ వశిష్ఠ ఘాట్ దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు విజువల్స్ అన్నీ కూడా. ఇక్కడ గోదావరి మంచి పరవడ తుక్కుతుంది. యాక్చువల్గా ఈరోజు పొద్దున 8 గంటలకు వాతావరణం బాగానే ఉంది. 8 గంటల నుంచి చిరుజులతో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తానం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం మనం వశిష్ఠ ఎన్టీఆర్ కశ్మీర్ ఘాట్లో ఉన్నాము. విజువల్ చూడండి, పూర్తిగా వీక్షించండి. ఇక్కడ పంట సేవలు ఎదురు కూడా వాళ్ళందరూ ఏముంది, అక్కడ కూడా పంట సేవలు కూడా రద్దు చేశారు. ఇక గోదావరి విషయం ఎలా ఉందో చూద్దాం. నాతో అప్డేట్ అవ్వండి ఒక్క నిమిషం. ఇక గోదావరి ఉగ్రరూపాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. ఇక అక్కడ చూసినట్లయితే, మీరు దూరంగా చూసినట్లయితే ఇక్కడ వలందరేవులో ఇక పంట యొక్క సేవలు మొత్తం పూర్తిగా నిలిపివేశారు. అది కూడా మీకు విజువల్లో చూపిస్తాం. ఇక గోదావరి చూడండి. ఏది ఏమైనా నిన్న చెప్పిన విధంగా మేము మీకు న్యూస్ అప్డేట్ అందించిన ప్రకారంగా ప్రభుత్వం ఈ రోజు రేపు కూడా సెలవు దినాలు ప్రకటించింది. అందువల్ల అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలకు ప్రభుత్వ కార్యాలయాలకు అన్నిటి కూడా సెలవు దినం ప్రకటించింది. ఓకే, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రేపు కీలకమైన దశ. అలాగే మేము చెప్పినట్లు తుఫాను డైవర్ట్ అయ్యే సూచన ఉందని చెప్పాము. అలాగే కాకినాడ దగ్గర దాటవలసిన తుఫాను, అంటే కాకినాడ కన్నా ముందు యానం దగ్గర దాటే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తిగా వీక్షించండి. పల్లె అజయ్ బాబు. ప్రస్తుతం మనం వలందర్ రేవులో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ వలందర్ రేవులో మీరు విజువల్స్ చూసినట్లయితే పంటి సేవలు మొత్తం నిలిపివేశారు. అంటే యాక్చువల్ ఈ రోజు అయితే పంటి సేవలు మొత్తంగా పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడ చూడండి, పంటి ఎంటీగా ఉంది. ప్రస్తుతం వలందర్ రేవుని మీకు ప్రత్యక్ష ప్రచారం చూపిస్తున్నాం. గోదావరి అయితే చాలా ఉధృతంగా ఉంది. అంటే ఈ రోజు రేపు కూడా పంటి సేవలు అందించిపోవచ్చని పంటి నడిపే యాజమాన్యం చెబుతుంది. ఇక ప్రస్తుతం వలందర్ రేవులో అయితే పరిస్థితి నిర్మానుష్యంగా ఉంది. ప్రజలందరూ ఇంటి వద్దనే ఉన్నారు. పూర్తిగా వీక్షించండి. మరిన్ని అప్డేట్ ఈవినింగ్ అందిస్తాం. మీ ప్రజానేత్ర న్యూస్ పల్లెం అజయ్ బాబు, బ్యూరో రిపోర్టర్, నర్సాపురం నుండి.